హాయ్ అండి, నేను మీ తేజస్వినిని. నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి. ఎలా చేద్దామో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెసరపప్పు వేసుకుంటున్నానండి. పెసరపప్పు దోరగా వేపుకుందాము. పెసరపప్పు దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని బీరకాయని కట్ చేసి పెట్టేసుకున్నాను. బీరకాయ వేసేసుకుందామండి. ఈ రెండు బాగా ఉడికిన తర్వాత బాగా ఉడకనిద్దామండి. బీరకాయ పెసరపప్పు బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి టమోటా వేసుకుందాం. 2 టమోటాస్ తీసుకున్నాను. టమోటాస్ వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్నాము. టమాటాలు మగ్గనిద్దామండి ఒక 5 మినిట్స్. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పప్పు ముద్దకంతో ఎనించుకుందామండి. పప్పు ఎనుపుకొని వచ్చేసానండి. దీంట్లో తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపోయిన ఉప్పు, 1 స్పూన్ కారం ఎక్కువ వేసుకోకూడదు, 1 స్పూన్ చాలు. 1 స్పూన్ కారం చాలు. కలిపెట్టుకుందామండి. బాగా కలిపెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వద్దండి. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము. పోపు దినుసులు వేగనండి. వేగాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం. పోపు దినుసులు వేగాయండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. దీంట్లో 2 ఎండుమిర్చి వేసిన తర్వాత 5 రెబ్బల తెల్లగడ్డ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. బీరకాయ ముద్దపప్పు కారం ఏమి ఉండదండి. చిన్నపిల్లకాయలు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బీరకాయ ముద్దపప్పులో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కలిపెట్టుకొని బీరకాయ ముద్దపప్పు రెడీ అయ్యిందండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్, అరటికాయ ఫ్రై, దీనికి కాంబినేషన్గా బీరకాయ ముద్దపప్పుకి కాంబినేషన్గా తాటాకు చాప కానీ సూపర్గా ఉంటుంది. బాయ్ అండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.